డయాబెటిస్ బ్లడ్ షుగర్ అనేది మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల మీద తీవ్ర ప్రభావితం చేస్తాయనే విషయం మీకు తెలుసా? అసలు ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అనేది ఎక్కువ మందికి వచ్చేస్తుంది. కారణం ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్ర ఒత్తిడికి గురి కావడం వంటివి ముఖ్యమైనవి. ఇండియా జనాభాలోని సుమారు 20 కోట్ల మంది కన్నా ఎక్కువ మందికి డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ వల్ల కలిగే ప్రధాన సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా గుండె మరియు రక్తనాళాల సమస్యలు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని గుండెకు రక్త ప్రసారం తగ్గుతుంది. దీనివల్ల సాధారణ వ్యక్తుల కంటే డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుంది. దీనిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలోని హై బ్లడ్ షుగర్స్ వల్ల కిడ్నీలో సున్నితమైన రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకపోతే కంటి సమస్యలు వస్తాయి. దీనిని డయాబెటిక్ రెటినోపతి అంటారు. డయాబెటిస్ వల్ల కంటిలోని రెటినాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల కంటి చూపు మసకబారడం, శుక్లాలు రావడం మరియు తీవ్రమైన సందర్భాల్లో పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నరాల బలహీనత, డయాబెటిక్ న్యూరోపతి. ముఖ్యంగా కాళ్ళు మరియు చేతుల్లో నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల పాదాల్లో తిమ్మిలు రావడం, మంటలు పుట్టడం మరియు పాదాలు మొద్దు పారిపోవడం వంటివి జరుగుతాయి. పాదాల సమస్యలు, డయాబెటిక్ ఫుట్. నరాలు దెబ్బతినడం వల్ల పాదాలకు చిన్న గాయం అయినా స్పర్శ లేకపోవడం, అలాగే రక్త ప్రసారం తక్కువగా ఉండడం వల్ల గాయాలు త్వరగా మానవు. ఇది తీవ్రమైతే పాదాలను లేదా వేళ్లను తొలగించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇతర సమస్యలు, చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్ త్వరగా రావడం, దురద మరియు చర్మం నల్లబడడం వంటివి. బ్లడ్ షుగర్ వస్తే నిర్లక్ష్యం చేయకండి. జీవనశైలి మరియు ఆహార అలవాట్లు మార్చుకుంటే డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలకు కంట్రోల్ చేసుకోవచ్చు. వెంటనే డాక్టర్ని సంప్రదించండి.